రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము సీతారాముల రాముడి మనసులో సీత పదిలము జానకి ఎదలో రామ స్మరణము సీతారాముల ప్రేమ మధురము కట్టలంటే పాట బాగా వస్తుంది. సగం ప్రమాణమేగా మూడేసి ముళ్ళు మూడుగా ఇదే నేను మంత్రమేదో ఓవరం కళ్యాణ సీతమ్మ వీక్షణం. స్వామి మీరు చేతులు పట్టుకుంటారు నాయన, ఒక చెయ్యో ఇది ఏదో కట్టుకోండి. మీ ఇద్దరికి చాలా ఫ్రీడమ్ దొరికింది. నీట్గా రైట్ హ్యాండ్ తో గ్యాప్ కూడా ఇలా అయిపో. కాళ్ళు కొడుకు నీట్గా వేసారంట. లేదు పృథ్వీ అమ్మా దాంట్లో బెల్లం పెట్టాలా కొంచెం అంత. కాలు పెడుతున్నాను అంతే మళ్ళా. అది నీట్గా మన్ను తక్కువ అయ్యా. వాళ్ళకి ఐడియా ఇచ్చింది పార్వతంతా. బావకనే లేదు నువ్వు చెల్లెలికి దిక్కాలి కాదు. బాగా కరెక్ట్ వేసినారు, పూలు వేసినారు. మట్టి వేస్తే మళ్ళీ చెల్లెలు ఇబ్బంది పెడతారని ముందు జాగ్రత్తగా ఆలోచించినారు. బిడ్డ బిడ్డ కాదు ఏదో పడ్డనిస్తావా కృష్ణని బిడ్డని ఇస్తాడు అంటున్నాడు, నీకు కట్టి చేతిలోకి వస్తుంది. కట్టి చేతికి వస్తుంది చేసుకోవా ఏ అంటే ఇదో అమ్మ బిడ్డని నువ్వు చేసుకోవాలంట. ఇద్దరు వస్తుందబ్బా, ఏదైనా చెప్తారు అమ్మ బిడ్డని నువ్వు చేసుకో. ఇట్లా షూట్ చేయి. నీ బిడ్డని చేసుకోవడం అంతా ఉంటుంది. నీ బిడ్డ నా కొడుకు ఏమన్నా ఇస్తా అదే ఏదోలే మీ మిత్రులు వస్తారు. చెప్పు, బిడ్డని ఇస్తావా గుడ్డని ఇస్తావా బట్టని ఇస్తావా? అదే చెప్పే కదా ఇందాక, ఇద్దరిని ఇస్తాను. ఇద్దరు మాడుకోండి. అదే కాదు, ఇంకోటి కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నా, ఎంత తొందరగా ఇస్తావు. అది
9 months 12 months తొందరగా నీ కొడుకు ఎన్ని నెలలు పుట్టాడా 11 నెలలు అక్క పాప అయితే సంవత్సరం యానివర్సరీ కాబట్టి యానివర్సరీ కన్నా ముందే పుట్టింది యానివర్సరీకి 21 days. ఇంకా ముందే. చెప్పండి ఆ? నిద్ర నిద్ర వస్తుంది లేదు నువ్వు చెప్పు రానిద్రని ఇచ్చేస్తా. చెప్పు రిటర్న్ ఇస్తావా బటన్ ఇస్తావా గుడ్డు ఇస్తావా బటన్ ఇస్తావా ఇది correct. మగ పిల్లోడా అంతే పడ్డా అంటే ఆ, శాస్త్రం అంతే అంతే అయ్యింది. ఇస్తావా పడాలి ఇస్తావా ఇద్దరిని ఇస్తాను అయ్యా. అట్లా లేదులేమ్మా. ఒక్కరే బావని First. అడగగా ఇయ్యమంటదంట. నువ్వు ఇదిగో మీ- అట్లా అట్లా డిస్కస్ చేసుకోండి మీరిద్దరు మాట్లాడుకోవాలి. నువ్వు అడగాలంట. చెప్పు రిటర్న్ ఇస్తావా పడాలి ఇస్తావా ఇద్దరు బాగున్నారు నాకు. సర్లే ఇద్దరు ఇస్తారని చెప్పండి అంతే కదా ఏదో ఒకటి అయిపోతుంది. బిడ్డని అర్థం అవుతుంది ఇక్కడ రికార్డ్ అవుతుంది యూట్యూబ్లో ఉంటుంది. తర్వాత బిడ్డని ఇస్తాం. అర్జెంట్గా పడ్డని ఇస్తాం, తర్వాత బిడ్డని ఇస్తాం. నీ కొడుకు తీరాలంటే ఫస్ట్ దూడ ఇచ్చేస్తాను. బిడ్డని ఇస్తాం. తొందరగా ఇస్తే ముందు పడ్డని ఇస్తాం బావ. దాన్ని చూసుకుంటుండండి, అంతలో కూడా బిడ్డని ఇస్తాం. అంత లోపల విజయ వస్తుంది. విజయ వస్తాను మనకి అంతవరకు ఆపేద్దామా? నిద్ర వస్తుంది. కానీ ఇంకా అరగంట అంతే కదా. రిటర్న్ ఇస్తావా బటన్ ఇస్తావా రెండు ఇస్తావా ఫస్ట్ ఆ బాబుకి నీరసం వస్తుంది. మీ ఆయనతో డిస్కస్ చేసుకొని చెప్పు. డిస్కస్ చేసుకొని చెప్పాలి అక్కడ రికార్డ్ అవుతుంది ఫ్యూచర్ రెఫరెన్స్ పెట్టుకోండి ఇస్తాం. ఫస్ట్ నాకు రాదమ్మా. బిడ్డనే ఇస్తాం. రికార్డ్ అయిందమ్మా అయింది అయింది. ఇంకోసారి ఇంకోసారి. ఏమి ఇస్తావు చిన్ని బిడ్డనే ఇస్తాం. ఏమి ఇస్తావా బిడ్డని ఇస్తాం బావ. బావకి దూడ కూడా బిడ్డనే అవుతుంది బావ. అట్లయితే ఆగండి. వాళ్ళకి అదే నీరసమైంది. సరే సరే ఏయ్, ఇంకంతేనా నాది ఇంకా ఏమన్నా ఉందా అంతే అంతే. కాలు పెట్టినందుకు మనకి డబ్బులు ఇవ్వాలడా? ఫోన్ పే చేస్తాను అంటున్నా కంపల్సరీ. ఉండమా చెయ్యి దురద పెడతాందంట సుధీర్కి అత్త. నువ్వే మంచి ఐడియాలు ఇస్తే మట్టి పోయి అది పోయి ఇది పోయి అని వస్తారు కడిగేటప్పుడు ఆగు చెయ్యి దురద పెడతాందంట సుధీర్కి. బాత్రూంలో అట్లా చేస్తారండి. అందుకంటే ముందే పరమేశ్వరుడు చెప్పినా. ఉండు నాన్న ఉండు నాన్న. బుజ్జులు అంతేనా? ఓకే. రా మా దగ్గర స్కానర్ స్కానర్. స్కానర్ చూపిస్తా ఇంతమంది బాబా చూపించాలంటే కృష్ణ ఏం కావాలి? ఎంత చెప్పండి ఫస్ట్ మళ్ళా ఏడ ఫస్ట్ ఇదో ప్రాసెస్ అయ్యే ముందు మాకు చూపియాల. స్కానర్ చూపి. ఫస్ట్ రేట్ మాట్లాడుతున్నా డీల్ ఓకేనా నాట్ ఓకేనా? రూపాయా మళ్ళా బాండి మళ్ళా పెళ్లి కళ్యాణం బాండి మళ్ళా ఇంక లేదు ఆడే వాళ్ళని ఆడే ఒక రూమ్ లోకి వాళ్ళు వస్తారు ఇంక వాళ్ళు వస్తే ఇంక వాళ్ళకి ఇంక నువ్వే అమ్మా నువ్వే పక్కన పోయి అడుగు నువ్వు అడుగు బావ. అడిగేది కాదు, మీరు ప్రేమతో ఇయ్యాలా. మీరు ప్రేమగా ఎంత ఇచ్చినా మాకు వద్దను. ప్రేమగా తెలుస్తుంది ఇక్కడ ప్రేమతో ముడిపడింది రూపాయి అంటుంది మీ చెల్లెలు చూడు. ఇట్లా ఇంత ఇది అయిపోతుంది. 500 ఇస్తాం. అంతేనా ప్రేమ? 516 రూపాయలేనా? అస్సలు చాలదు. మొగలేదు మా గురు లేదత్తా మట్టేసినారు అయితే
బంగారు ఆడే ఉండు, ఆడే ఉండు. ఏంది? ఈగ కూడా పోయి సరే పో ఎనికి పో ఆవిడ పెట్టేసి సోఫా పైన పెట్టరా అది. ఎంత స్వీట్ ఉంటే చెప్పు ఈగలు ఎందుకు కూర్చుంటాయి స్వీట్ ఉంటే ఏంది ఆ పొద్దు చూసుకుందాంలే, పొద్దు పెడదాం కానీ ఇప్పుడు ఇప్పుడు అయిపోయి మళ్ళా చూద్దాం. ఇప్పుడు అయిపోయి మళ్ళా చూద్దాం అది. మళ్ళా చిన్ని, అప్పుడు నువ్వే ఉంటావులే, ఎప్పుడు చూద్దావు కానీ. నువ్వు జారుకో గుర్తు చేసుకొని కూర్చోండి, గుర్తు చేసుకొని కూర్చో, ఎంత చెప్పండి పర్వాలేదు. మాకేంలే కూర్చుంటాం మీరు ఇచ్చినాక. అట్లా పోతాం, ఆడ కూర్చుందాం. అక్కడ కూర్చుంటా, ఇల్లు నాది. అట్లుంటిది ఇవా కూర్చోండి, అట్లుంటి కూర్చోండిది వాళ్ళది అట్లే. ఇక్కడ నాకు ఆప్షన్ కూడా ఉంది, నేను ఆఫ్ చేసుకుంటా. కూర్చోండి చాలు. లేదత్తా ఉండా, నీ కొడుకు భలే సపోర్ట్ చేస్తాను. ఎంత ఎంత 5,000. అయ్యా మళ్ళీ చిన్ననే తీసుకుంటుంది అవసరం. 5,000 116 5,000 కాదు 116. 5,116. చిన్ని ఛాన్స్ వస్తుంది నీ పెళ్లిలో. గుర్తుపెట్టుకో. కాన్లే కాన్లే నిజంగా నీ పెళ్లిలో అప్పుడు అప్పుడు చూసుకుందాం, 116 పెడతాం కానీ. అప్పుడు చూసుకుందాం. అడుక్కోకుండా నిజంగా కాదు. సుధీర్ది కాబట్టి ఏ ఇంకా పాట పాడే వాళ్ళు ఉన్నారా మా వాళ్ళు? మీ ఆడపిల్లలు తెచ్చుకున్నాము. వాట్ అక్క అక్కరా అడ్రా ఆల్రెడీ మేము మైక్ సెట్ అంతా రెడీ చేసి పెట్టినాం. వచ్చేయండి వచ్చేయండి. అయ్యింది, పేమెంట్ చూసుకోండి. నోటిఫికేషన్ కూడా రాలేదా? ఏమో బాగా పెట్టేది అట్లుంటుంది. వచ్చిందప్పా. ఇంక మనం వచ్చేయండి, ఇంక ఇది అయిపోయిందిరా. ఇంకా నీది అయిపోయి ఇటు 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 ఇటు. నెక్స్ట్ స్కానర్ ఓపెన్ చేసుకో. చూసుకోండి చిన్న కృష్ణ ఈడ. ఏది సరే ఇప్పుడు సెకండ్ లెవెల్ అక్క. ఓటీపీ మెయిన్. భాగ్యలక్ష్మి బారమ్మ, లక్ష్మీ ఆ, భాగ్యలక్ష్మి బారమ్మ. వాళ్ళకి రాను కన్నడ పాట పాడుకో. తెలుగులో పాడు. ఎవరైతే నీకు పాట కావాలా? కార్తీక దీపం సీరియల్ సాంగ్ పాడుతాండి. సరే 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 రండి రండి. వాళ్ళ డాడీ వచ్చి ఎట్లా వస్తాయి? ఆగండి, మీ పేరు చెప్పండి. మీ పేరు మన ఫస్ట్ నువ్వు చెప్పాలి. నీ భార్య పేరు. నేను నా భార్యతో వచ్చాను. పేరు, మీ పేరు, మీ భార్య పేరు చెప్పు కృష్ణ తొందరగా. నా పేరు కృష్ణ, నా భార్య పేరు ప్రభాకర్. నా పేరు జ్ఞానదేవ. సాయి కృష్ణ. కంటిన్యూ కంటిన్యూ. ఓ పాట పాడమన్నారు. చెప్పు చిన్ని తొందరగా. ఇంకోసారి చెప్పు కృష్ణ. అంతే. అట్లా వాళ్ళ ఇంటి పేరు నువ్వు చెప్పు మా చిన్ని. తను చెప్తాను, నేను చెప్తాలే కావాలంటే. సన్ను కొట్టిందమ్మా తను. నేను అదేం లేదు, చిన్న చెప్పకుండా కూర్చుంది. నువ్వు నన్ను అంట పేరు చెప్తాను. చెప్పాలంటే ఫస్ట్ చెప్పు కృష్ణ ఇంకోసారి నాకు ఇక్కడ ఎవరు లేరు, నేను సిగ్గుపడను. తెలుసు. చెప్పు కృష్ణ. అవంతా ఒప్పుకోమ్మా, నీట్గా చెప్పాలా తొందరగా. గుడిపాటి సాయి కృష్ణ అని నేను, నా భార్య జ్ఞానప్రభతో వచ్చాను. అదే నువ్వు చెప్పమ్మా. నేమకల్ జ్ఞానప్రభ అని నేను గుడిపాటి సాయి కృష్ణని పెళ్లి చేసుకొని గుడిపాటి జ్ఞానప్రభగా మారి మా ఇంటికి వచ్చాను. ఇది నీళ్ళు కాదు ఇప్పుడు. అమ్మగారి ఇంటికి వచ్చాను. పుట్టింటికి వచ్చాను. ఆగండి. పక్కవాడి కాదు, అది చెప్పండి ఎట్లా కృష్ణ తెలీదు. నువ్వు కుడికాలతో తన్నల్లా. ఎంత దూరం నువ్వు ఎనికి పో.
నాన్న, అది బెల్లం పడేసి చేయి కూడా మళ్ళా మీ తలకు తగలాలి. అయ్యమ్మ అయ్యమ్మ నెక్స్ట్ మా ఉడిపి వెంటనే వచ్చింది. కృష్ణ రైట్. అయిపోయింది మళ్ళీ బాగుండే. తినండి వీడియో కోసం తినాలి.